అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు గత 2 మాసాలుగా వేతనాలు అందట్లేవు. ఈ వేతనాలని వెంటనే మంజూరు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు టూల్ డౌన్ సమ్మె చేయడం అనేటటువంటి జరిగింది. అధికారులు నిర్లక్ష్యం మూలంగా ఇచ్చినటువంటి చెక్కులు పాస్ కావట్లేవు అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని పర్స్యూ చేయకపోవడంతో కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు రావట్లేవు. ముఖ్యమైనటువంటి పండగ సంక్రాంతి పండగ కూడా మున్సిపల్ కార్మికుల కుటుంబాలు పస్తులతో ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఇక్కడ కాంట్రాక్టర్లు అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడం, పై స్థాయి అధికారులతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఆ చెక్కులు ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి పర్స్యూ చేసి అవి డ్రా అయినాయా కాలేదా చూడకపోవడం ద్వారా నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 2 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చి 1 నెల వేతనం ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇంకో నెల వేతనాన్ని కూడా మళ్ళీ యాజిటేషన్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటిది రాకముందుకే 2 నెలల వేతనం వెంటనే ఇవ్వాలని చెప్పి, అదే రకంగా 9 నెలల ఏరియర్స్ బకాయిలు ఉన్నాయి. 9 నెలల ఏరియర్స్ బకాయిలకు సంబంధించినటువంటిది మేము బిల్ చేసాం, చెక్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఆ చెక్ ఎన్నటికి పాస్ అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కూడా పర్స్యూ చేసి వెంటనే 9 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి. ఇంకా 1-2 గ్రూపులకి ఏరియర్స్ పడనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వెంటనే ఈరోజు సాయంత్రం వరకే చెక్కులు ఇస్తామని చెప్పారు. అదే రకంగా బట్టలు దాదాపు 50 నుంచి 60 మందికి బట్టలు చెప్పులు రాలేదు, నూనె అందరికీ రాలేదు. వీటిని కూడా వెంటనే తెప్పించి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ టూల్ డౌన్ సమ్మె చేయడం, మెరుపు సమ్మె చేయడం అనేటటువంటి జరుగుతోంది. రేపటి వరకు ఇస్తామని చెప్పన్నారు. రేపు వరకు ఇవ్వకపోతే మెరుపు సమ్మె చేశాం. 2 నెలల జీతాలు, 9 నెలల ఏరియాకు సంబంధించినటువంటివి పెండింగ్ లో ఉన్నాయి. ఇంతవరకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. 30 తారీఖు అయినా జీతాలు పడిన పరిస్థితి. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ వచ్చిన ఈ పరిస్థితిలో ఉంది. మరి కమిషనర్ గారు విషయం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడింది సోమవారం వరకు ఇస్తామని మరొకసారి మాట ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ రోజు నుంచి రోజు ఉదయం మేము పని దగ్గర నిరసన తెలియజేస్తాం. సోమవారం నాడు వేతనాలు పడకపోతే మంగళవారం నుంచి పూర్తిగా పని చేస్తామని చెప్పేసి కూడా అధికారులకు హెచ్చరిస్తున్నాం. అధికారులు, కాంట్రాక్టర్లు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇది అమలయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే కింది స్థాయి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళ జీతాలు ఇవ్వాలనే సోయి లేకపోవడం అనేది సరైనది కాదు. చెక్కులు ఇచ్చినమంటారు, బ్యాంకులో పడ్డదంటారు. కాలయాపన చేయడం తప్ప వాళ్ళు ఎట్లా బతకాలని చెప్పి మేము ఇనిషియేటివ్గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రేపు మంగళవారం వరకు, సోమవారం వరకు రాకపోతే మంగళవారం పూర్తిగా పని చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాం. మెరుపు సమ్మె చేయడం జరిగింది. 2 నెలల వేతన బకాయిల గురించి మెరుపు సమ్మె చేయడం జరిగింది. కమిషనర్ గారు వచ్చారు. కమిషనర్ గారు వచ్చి ఈరోజు సాయంత్రం వరకు పడతాయని చెప్పారు. మంత్రి గారితో మాట్లాడినారంట. ఇప్పుడు సాయంత్రం వరకు పడతాయని చెప్పారు. ఇప్పుడు సాయంత్రం వరకు పడకపోతే రేపు ఉదయము ఆధార్ పాయింట్ దగ్గర 5 నిమిషాలు నిరసన జరుపుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.